పవర్ ప్యాక్ డైరెక్టర్ కి పవర్ స్టార్ మరో మూవీ గ్రీన్ సిగ్నల్. పవన్ కళ్యాణ్ ప్లస్ అనిల్ రావుపుడి భగవంత్ కేసరి కంటే పెద్ద హిట్ అంట. వకీల్ సాబ్ ని బీట్ చేసే ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించే కాంబో. ఇంతకీ పవన్ మూవీ ఎప్పుడు అండ్ ఆ జోనర్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఇన్ని రోజులు సినిమా రాజకీయాల మధ్య కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు ఇది నిజంగా ఒక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సినిమానే నా వృత్తి, వచ్చిన డబ్బుతోనే నా పార్టీని నడపాలి అన్నటువంటి పవన్ మాటలతో నిజాయితీని మెచ్చినటువంటి ఫ్యాన్స్కి ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత కూడా మరో పక్కా కమర్షియల్ సినిమా రాబోతుందనే హాట్ అప్డేట్ అయితే వచ్చింది. ఎస్, ఇది ఇండస్ట్రీ మొత్తం వినిపిస్తున్నటువంటి న్యూసే. ఓజీ తర్వాత ఇక సినిమాలు ఆపేస్తాడేమో అనుకున్నటువంటి పవన్ కళ్యాణ్ నలుగురు నిర్మాతలకు డేట్స్ ఇచ్చినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అందులోనూ మెయిన్గా దిల్ రాజుకి అయితే డేట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే దిల్ రాజు ఇప్పటి వరకు డైరెక్టర్ని లాక్ చేయలేదు. కేవలం పవన్ కళ్యాణ్ దిల్ రాజు మీద ఉన్నటువంటి గౌరవంతోనే ఆ డేట్స్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సాలిడ్ సినిమా చేసే డైరెక్టర్ ఎవరా అని దిల్ రాజు వేటలో పడ్డాడట. ఫైనల్గా ఈ లిస్టులో అనిల్ రావుపుడి పేరు ముందు వరుసలో వినిపిస్తుంది. గతంలో భగవంత్ కేసర్ లాంటి సోషల్ సబ్జెక్ట్ చేసి అనిల్ రావుపుడి ఏకంగా నేషనల్ అవార్డు కూడా సాధించి పెట్టాడు. ఈ నేపథ్యంలోనే అలాంటి ఒక సోషల్ మెసేజ్తోనే పవన్ కళ్యాణ్ సినిమా చేసేందుకు దిల్ రాజు ప్రయత్నిస్తున్నాడు. గతంలో దిల్ రాజు నిర్మాణంలో రూపొందించినటువంటి వకీల్ సాబ్ కూడా కొంతవరకు మెసేజ్ ఓరియంటెడ్ సినిమానే. ఇప్పుడు కూడా అనిల్ రావుపుడి అండ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ఇలాంటి ఒక సినిమా ఫిక్స్ చేయాలని కూడా దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నాడట. అయితే ఒకవేళ అనిల్ రావుపుడి ఆ లిస్టులో లేకపోతే ఆ తర్వాత డైరెక్టర్ ఎవరా అనే చర్చ కూడా జరుగుతుంది. ఇదివరకే వకీల్ సాబ్తో మంచి కాంబో అనిపించుకున్నటువంటి వీళ్ళిద్దరూ ఇప్పుడు ఒక హిట్ మిషన్ డైరెక్టర్ను లైన్లో పెట్టారు. ఆయనే అనిల్ రావుపుడి. ప్రజెంట్ మెగాస్టార్ చిరంజీవితో మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా చేస్తున్నటువంటి అనిల్ చిరు తర్వాత పవర్ స్టార్తోనే సినిమా చేయబోతున్నారని కూడా టాక్ నడుస్తుంది. దిల్ రాజు అనిల్ రావుపుడి కాంబినేషన్లో ఎన్ని హిట్లు వచ్చాయో మనకు తెలుసు. ఇప్పుడు ఈ ముగ్గురు కలిస్తే ఏ రేంజ్లో రికార్డు సృష్టిస్తారో ఒక్కసారి ఊహించండి. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. దిల్ రాజు ఈ సినిమాను భగవంత్ కేసరి తరహాలో ఒక సోషల్ మెసేజ్ ఉన్నటువంటి ఓరియంటెడ్ కథతో మలచాలని కూడా ప్రయత్నిస్తున్నారట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఇమేజ్ ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ పాయింట్. ఇప్పటికే ప్రజల్లో పవన్ కళ్యాణ్కి ఒక లీడర్గా, ప్రజల పక్షాన నిలబడేటువంటి వ్యక్తిగా ఒక బలమైనటువంటి ఇమేజ్ ఉంది. అలాంటిది ఇమేజ్కి కరెక్ట్గా సరిపోయేలా ఒక సోషల్ మెసేజ్ని తీసుకొని పవన్ చేత ప్రజల తరపున పోరాడించేటువంటి పాత్ర చేయిస్తే పాలిటిక్స్ ప్లస్ సినిమా రెండింటికి బూస్ట్ దొరుకుతుంది. అనిల్ రావుపుడికి కామెడీ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్, మాస్ యాక్షన్ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేయడం తెలుసు. భగవంత్ కేసర్లో మెసేజ్ ఉన్న కమర్షియల్ ఎలిమెంట్స్ని ఎక్కడా తగ్గించలేదు. అదే ఫార్ములా పవన్ సినిమాకు కూడా ఉపయోగిస్తారని తెలుస్తుంది. అంటే సినిమాలో పవన్ మార్క్, పవర్ఫుల్ డైలాగ్స్, పొలిటికల్ సెటైర్స్, అనిల్ రావుపుడి మార్క్, హ్యూమర్ అన్నీ కూడా ఉండబోతున్నాయన్నమాట. ఒకవేళ ఈ కాంబో కన్ఫర్మ్ అయితే సినిమా ఎలా ఉండబోతుందని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. మెయిన్గా అనిల్ రావుపుడి మాస్ ఎలివేషన్స్, పవన్ కళ్యాణ్ స్టైల్కి తగ్గట్టుగా పడితే ఫ్యాన్స్కి థియేటర్లో పూనకాలే. తమ్ముడు రఫ్ ఆడించేటటువంటి రేంజ్లో స్క్రీన్పై పవన్ విశ్వరూపం చూడొచ్చు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది అనిల్ కామెడీ వర్సెస్ పవన్ ఇమేజ్. అనిల్ రావుపుడి సినిమాల్లో ఉండేటువంటి కొంత క్రింజ్ కామెడీ పవన్కి సెట్ అవ్వదేమో అన్న భయం ఫ్యాన్స్లో ఉంది. కానీ డైరెక్టర్గా అనిల్ కూడా పవన్ ఇమేజ్ అండ్ రాజకీయ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యక్తిత్వానికి తగ్గ కామెడీని మాత్రమే చేయిస్తారని కూడా ఆశించవచ్చు. బహుశా పవన్ తన పొలిటికల్ పవర్ ఉపయోగించి సమాజంలో మంచి చేయాలనేటువంటి ఒక రౌడీ లేదా పోలీస్ ఆఫీసర్ లేదా ప్రొఫెషనల్ పాత్రలో కనిపించవచ్చు. దిల్ రాజు బ్యానర్ పై వస్తుందంటే డెఫినెట్గా క్వాలిటీ అండ్ బడ్జెట్ విషయంలో ఎలాంటి డౌట్స్ ఉండవు. ఇది పక్కా పాన్ ఇండియా లెవెల్లో రూపొందేటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఎంత బిజీగా ఉన్నా సినిమాలకు టైం కేటాయిస్తారని కూడా మాటిచ్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత దిల్ రాజు అండ్ అనిల్ రావుపుడి ప్రాజెక్టే స్టార్ట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. సో అయితే మొత్తంగా ఈ సినిమా డెఫినెట్గా ఒకవేళ ఇది కనుక కన్ఫర్మ్ అయితే, అంటే ఇప్పటి వరకు కూడా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు, కానీ ఇన్ కేస్ ఇది కనుక కన్ఫర్మ్ అయితే డెఫినెట్గా హిట్ మిషన్ డైరెక్టర్ తోటి మరొక హిట్ ఓజీ తర్వాత అదే రేంజ్ హిట్ను కూడా పవన్ అకౌంట్లో పడేటువంటి ఛాన్స్ కూడా లేకపోలేదు. అండ్ ఆల్రెడీ గబ్బర్ సింగ్లో అలాంటి ఒక కామెడీ జోనర్ చూసాం. బట్ ఆ కామెడీ తర్వాత చాలా రోజుల తర్వాత అలాంటి ఒక సినిమా వచ్చి కూడా చాలా రోజులైంది. ఇప్పుడు ఏదైతే రాజాసాబ్లో ప్రభాస్ని చూసి చాలా రోజులు ఒక ఆకలి తీరిందన్నారో ఫ్యాన్స్, ఇప్పుడు పవన్ ఫ్యాన్స్కి కూడా ఇదొక మంచి ట్రిబ్యూట్ అండ్ మంచి హై ఫీస్ట్ అని కూడా చెప్పొచ్చు. సో మరి అనిల్ రావుపుడి అండ్ దిల్ రాజు అండ్ పవర్ స్టార్ ఈ కాంబోపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.